అప్పుడే పుట్టిన పిల్లలకి అందరు న్యూ బార్న్ బేబీస్కి కూడా తల్లిపాలే బెస్ట్ ఫుడ్. బట్ కొన్ని సార్లు ఏదైనా రీజన్ వల్ల తల్లిపాలు సరిగ్గా రాకపోయినా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఫార్ములా యూస్ చేయవలసి వస్తుంది. ఈ వీడియోలో ఫార్ములా యూజ్ చేసేటప్పుడు పేరెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్, అసలు ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలి, ఫార్ములా ఫీడ్ ఎలా ప్రిపేర్ చేయాలి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా మనం ఫార్ములా కానీ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ ప్రాపర్గా చేసుకోండి. వేడి చేసి చల్లార్చిన నీళ్లు యూజ్ చేసుకోవడం బెటర్ ఫార్ములా ప్రిపేర్ చేయడానికి. ఈ ఫార్ములా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఏదైనా బీపీఏ ఫ్రీ ఫీడింగ్ బాటిల్ తీసుకోండి. అండ్ మీ బేబీ ఏజ్ కనుక లెస్ దాన్ 6 months అయితే ఫస్ట్ 6 months వరకు, 6 months కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం వాడేది స్టేజ్ 1 ఫార్ములా అనమాట. ఇది ఫార్ములా మనం తీసుకున్నాం. ఫీడింగ్ బాటిల్ పైన మనకు మార్కింగ్స్ ఉంటాయండి. 1, 2, 3, 4 అని అలా మార్కింగ్స్ ఉంటాయి. ఎంఎల్లో కూడా ఉంటాయి. ఎనీ ఫార్ములా అంటే మేజర్ ఫార్ములాస్ కూడా మిక్సింగ్ 1 scoopకి 30 ml వాటర్ కలిపేది ఉంటుందండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 30 ml మనకు ఉండదు, వీళ్ళు ounces-లో ఇస్తారనమాట. 1, 2, 3 అని ఇలా మెన్షన్ చేసి ఉంటుంది. 1 means 1 scoop అని అర్థం. ఫస్ట్ మనం వాటర్ తీసుకోవాలి. మనం ఒక 1 scoop కలుపుతాం అనుకున్నాం అనుకోండి, 1 number వరకు అంటే బాటిల్లో 1 number వరకు వాటర్ యూజ్ చేయాలి. వాటిల్లో మనం వాటర్ తీసుకున్నాము, 1 number వరకు వాటర్ తీసుకున్నాము. అండ్ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 30 ml వాటర్ ఉన్నాయి. దీనికి 1 spoon ఫార్ములా మనం కలపాలి. 1 spoon యొక్క మీనింగ్ అందరూ ప్రాపర్గా తెలుసుకోవాలండి. స్పూన్ అంటే ఇలా హీప్ తీసుకోకూడదు, అండ్ అలా అని ఇలా తక్కువగా ఉన్నది కూడా తీసుకోకూడదు. ఈ స్పూన్ ప్రాపర్గా ఫిల్ అయ్యేట్టుగా లెవెల్ స్పూన్ తీసుకోవాలి. లెవెల్ స్పూన్ తీసుకొని ఇందులో మనం ఈ ఫీడింగ్ బాటిల్లో మిక్స్ చేసేసేయాలి. అండ్ మిక్స్ చేసేటప్పుడు కూడా జస్ట్ జెంటిల్ స్వెర్లింగ్ మూమెంట్స్ కానీ లేదా ఇలా అప్ అండ్ రైట్ కానీ మామూలుగా జెంటిల్గా చేయొచ్చు. మరీ విగరస్గా షేక్ చేయకూడదు. అలా చేయడం వల్ల గ్యాస్ బబుల్స్ అవి వచ్చేసి కొంచెం బేబీకి స్టమక్ డిస్టర్బెన్స్ అది వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.